హీరో ఫోన్లో ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ నేను చాలా బాగున్నానమ్మా అని చెప్తాడు. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటినీరై నిలిచావా, ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా, కన్న తల్లి చేతి ముద్ద నేల పాలే చేశావా, అమ్మ కన్న మిన్నలేదు అన్న మాటే మరిచావా. పౌండుల్లో పవరే చూసి లండన్ ని నవ్వే చేసి పరువంతా పక్కన పెట్టి కూలీల వేషం కట్టి అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా, నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా, ఎండమావి నీళ్ళ కోసం ఎడారిలో నా వెతికావా, బాధల్లో ఉన్నాగాని బాగున్నానని అన్నావా. నిజం తెలుసుకో, నీ రుణం తీర్చుకో, భారతీయుడై భువిని గెలుచుకో. బానే చేశారు. థ్యాంక్స్. కానీ నాదొక చిన్న సజెషన్. ఏంటది? ఆల్రెడీ హీరో చాలా డిప్రెషన్ గా ఉన్నాడు కదా, ఈ సాంగ్ ఇంకా డిమోటివేటింగ్ గా ఉంది. ఒక లూజర్ సాంగ్ లో అతన్ని పాజిటివ్ థాట్స్ తో మోటివేట్ చేయడానికి ఒక ఇన్స్పైరింగ్ సాంగ్ పెడితే బాగుంది. ఇప్పుడు చేసిన సీన్ నే పాజిటివ్ గా చేద్దాం. ఐ విల్ షో యూ. పట్టుదలతో చేసే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇలా చేస్తే పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టు. ఏమంటారు? డైరెక్టర్ నువ్వా నేనా? మీరే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ క్లైమాక్స్ సీన్. ఏంటది? 1 minute. హలో డాడీ, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. ఏంటి సంగతులు? ఏంటి మొన్న మనం కొన్న పొలంలో నుంచి రింగ్ రోడ్ వేస్తున్నారా? షిట్! ఓ, పొలం పక్క నుంచా? ఏంటి ఏమంటారు? ఇంకో ఎకరం కొందామంటారా? సరే, ఈ మంత్ శాలరీ రాగానే ఓ 3000 pounds పంపిస్తాను. ఏంటి పెళ్ళా? ఎన్నారైనా చూడు డాడీ, అంతే కదా, ఇక్కడే సెటిల్ అవుతాం. మరి అయినా ఇండియాలో ఏముంది చెప్పండి డాడీ, బ్యాక్వర్డ్ కంట్రీ. మా డాడీ ఇండియా నుంచి రమ్మని ఓ గొడవ, వీళ్ళు మారరు. మరి వెళ్ళొచ్చు కదా ఇండియాక. పిచ్చా, విమానంతో వాడు రిక్షా తొక్కినట్టు ఉంటుంది నేను ఇండియా వెళ్తే. అంటే యూకే విమానం అయితే ఇండియా రిక్షా. అది పుట్టి పెరిగిన దేశం అంటే చులకలేరా నీకు? అంటావు ఇండియన్ ఇంకోసారి అంటావా? అంటావా? ఓకే, ఇప్పుడు క్లైమాక్స్ సీన్. సస్పెన్స్ అని చెప్పా కదా, ఇది చాలా హార్ట్ టచింగ్ సీన్. ఈ సీన్ లో హీరో సాంగ్ ఎండ్ అవుతూ ఉండగా లండన్ బ్రిడ్జ్ దగ్గర చేరుకుంటాడు.
మనసులో బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో తోచదు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. పుట్టి పెరిగిన దేశాన్ని, కన్న తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ ని వదిలి ఏదో సాధించాలని వచ్చి చివరికి తిండికి కూడా లేని పరిస్థితికి వచ్చాను. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని థేమ్స్ రివర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎలా ఉంది సీన్? అదిరింది కదా. ఏరా ఇది షార్ట్ ఫిల్మా? వాడి ఓపిక లేకపోయినా లండన్ అంతా తిప్పి చివరికి కాలంలో తోసేస్తావా? అసలు పొద్దున్న చూస్తున్నా ఓ పక్కన ఇండియన్ తక్కువ చేసి మాట్లాడుతావు, మళ్ళా ఫిలిం లో వందే మాత్రం పెడతావా? అసలు నిన్ను నీకు వచ్చినాక నీ ఫిలిం కూడా పిచ్చి పిచ్చిగా ఉందా? అంటే అది నోరు మీ రిసెర్చ్ లో జాబ్ పోతే యూకే మోసం చేసిందంటావా? ఇండియాలో ఎంతమంది జాబులు పోలేదు, మరి ఇండియా మోసం చేసిన ఫిలిం తీస్తావా? ఒక పక్క ఇక్కడ సంపాదించిన డబ్బు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది, మళ్ళీ ఈ ఫిలిం నీలాంటి ఇండియన్స్ పడే కష్టాల గురించి అంటావా? అసలు నిజంగా అన్ని కష్టాలు ఉంటే ఇక్కడ ఎవరైనా వస్తారా? అసలు నువ్వుంటావా? సాంగ్ లో లైన్ ఏంట్రా? పరువంతా పక్కన పెట్టి కూలీల వేషం కట్టాడా? అవమానం ఎన్నో మోస్తూ అన్ని చేస్తున్నాడు. వాడిని పని చేయకపోతే చంపేస్తాను ఎవడని అన్నాడా? అన్ని తెలిసే కదరా వాడు ఇండియా వదిలొచ్చింది. వాడేమన్నా ఇక్కడ బాండెడ్ లేబరా? అంటే ఫిల్మ్ లో సెంటిమెంట్ బాగుంటుందని మాట్లాడావంటే బాటిల్ తో పొడి చంపేస్తాను. ఆ మౌన్ చూడు, లండన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టి దివాళ తీసుకున్నాడు. అయినా వాడికి కష్టాల్లోని ఇండియా గుర్తొస్తుందిరా. ఇండియాని తిట్టడం, మళ్ళా అందరికి ఇండియా గొప్పదని స్పీచ్లు ఇవ్వడం. నువ్వు ఇలాగే 2 మాటలు మాట్లాడావంటే చివరికి ఆ దేశం ఈ దేశం ఏది కాకుండా పో. ఇలా కాదురా, ఎన్ఆర్ఎస్ కారని నీ రియల్ స్టోరీ పెట్టిస్తున్నారు. అప్పుడు ఇండియా కాకపోయినా కనీసం యూకే థ్యాంక్స్ చెప్తున్నాడు. జనార్దన్, నేను మీ ఫ్రెండ్ కి దేశభక్తి బాగా ఎక్కువగా ఉన్నట్లుంది. నా ఫిల్మ్ లో కొన్ని సీన్లు చేయలేనని నన్ను బాగా రిక్వెస్ట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీకెండ్ ఎవరన్నా దేశభక్తి మీడియం గా ఉండే వాళ్ళు ఉంటే పంపించు. ఓకే.